మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని సిఐఎస్ఎఫ్ బ్యారెక్స్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు శనివారం రోజు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పోటీలకి దారా రవిసాగర్, రజని దంపతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అసోసియేషన్ కోశాధికారి కనపర్తి రమేష్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మొదటి రోజు పోటీలకి వివిధ జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను ఉద్దేశిస్తూ రవిసాగర్ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎదుగుదలకి క్రీడలు ముఖ్యమని, ప్రతి ఒక్క తల్లిదండ్రులు క్రీడల్ని ప్రోత్సహించాలని కోరారు. క్రీడాకారులకి శారీరకంగా, మానసికంగా దృఢత్వాన్ని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు రంగు శ్రీనివాస్, భారతీయ మజూరు సంఘం ఏరియా ఉపాధ్యక్షులు దొనికిన రమేష్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి, ఇతర మాస్టర్లు హరికృష్ణ, కార్ట్రేవుల శ్రీనివాస్, భూమయ్య, జితేందర్, కొండల సదానందం, కర్ర వెంకటేష్, జితేందర్, ప్రకాష్, శేఖర్, రాకేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మా మిత్రుడు, మాకు ఇష్టమైన వ్యక్తి రంగు శ్రీనివాస్ గారికి, అదే ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఏ సేవ కార్యక్రమైనా చేయడానికి ముందుకు రావడానికి ముఖ్య రీజన్ ఏంటంటే పిల్లల్లో కానీ స్టూడెంట్స్లో కానీ ఎవరిలో కానీ వాళ్ళ ప్రతిభను బయటకు తీసుకురావాలనే ఒక దృక్పథం ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు మేము కూడా ఇవన్నీ చేస్తే అక్కడున్న రాజేష్ కన్నలవస్తి, అతను కూడా మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తే. చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో పిల్లలు మీరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం చాలా మంచిది. బట్ ఒక విషయం ఏంటంటే మిమ్మల్ని కోఆపరేట్ చేస్తున్న మీ తల్లిదండ్రులకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఫ్యూచర్లో. మెయిన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నేను ముందుకు తీసుకెళ్ళడానికి నాకు కృషి చేస్తున్నటువంటి మా మామ అయినటువంటి అందుకుల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నా వెనుకుండే నడిపించేది ఆయనే. ఆయన ప్రోత్సాహ బలంతోనే ఈరోజు ఎక్కడ ఏ సేవా కార్యక్రమాలైనా, అదేవిధంగా ఎటువంటి స్పాన్సర్స్కైనా ముందుండి నడవగలుగుతున్నా. దానికి కారణం మా మామ అయినటువంటి అందుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా నా వెనుకుండి నన్ను నడిపిస్తున్న మా మిసెస్ రజని గారు, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో రఘునాథ్ వీరబెల్లి అంటే ఎవరైనా తెలియని వ్యక్తులు లేరు. ఆయన కూడా నాకు ఇంప్రెషన్గా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో కూడా నడుస్తున్నాను. ఎటువంటి కార్యక్రమం అయినా ఆలోచించకుండా ఇది మీకు యూజ్ అవుతుంది అంటే దాంట్లో 100% నా వంతు కృషిగా ముందుకు వస్తా. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్ని అయినా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఒక విషయం చెప్పడం ఏంటంటే అబ్దుల్ కలాం గారు చెప్పాడు, సార్ మీరు ఏమవుతారు అని ఒక పిల్లవాడు క్వశ్చన్ అయితే మీరు ఎలా పైకి వచ్చిళ్ళు. నాలో నాకున్న కాన్ఫిడెన్స్, నన్ను నేను గుర్తించుకోవడానికి నాకు ఎవరు వెనుక ప్రోత్సాహ బలం చేయకుండా నా సొంతగా నేను నేర్చుకొని ఎవరి సహాయ సహకారం లేకున్నా నేను నా ఓన్గా కష్టపడి ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన. కానీ అతను ఒంటరిగా ఎదిగిన వ్యక్తి. మీ అందరికీ మీ పేరెంట్స్ సపోర్ట్ ఉన్నది కాబట్టి ఇవాళ మీరు ఇక్కడ ఉన్నారు. సో మీరు కూడా అప్పుడు అతనికి అంత పెద్ద వ్యక్తికి సపోర్ట్ లేదు, అయినా కూడా ఆయన అంత స్థాయిలో ఎదిగాడు. ఈరోజు మీకు మీ పేరెంట్స్ సపోర్ట్ ఉన్నది కాబట్టి, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మీ పేరెంట్స్ ఆశయాలను నిలబెట్టాలి. మీరు కూడా ఫ్యూచర్లో చాలా ఎత్తుకెదిగి ఇలాంటి ప్రైజులు చాలా
తీసుకొని స్టేట్ లెవెల్లో కాదు నేషనల్ లెవెల్లో మీరు ఫైట్ చేసి మన తెలంగాణ బిడ్డలను మీరు నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.